ఆవిడ నన్ను 2 ప్రశ్నలు అడిగారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అందులో ఒకటి, పువ్వులు రేకులు కింద విడదీసి పూజ చేయవచ్చా అని అడిగారు. మంచి ప్రశ్న, అందుకు నేను ప్రస్తావిస్తున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం, సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వంత పరిమళంతో కూడుకున్నది, పువ్వంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడి ఉందనుకోండి, ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు, అది కింద ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఎర్ర పువ్వు కింద పడి సువాసిని కానీ ఎవ్వరూ తొక్కకూడదు, సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు ఎర్ర పువ్వు. అందుకని వెనక ఎవరైనా తొక్కుతారేమోనని వెంటనే తీసేసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైనటువంటి పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే